హాయ్ ఫ్రెండ్స్, మన దగ్గర డబ్బులు లేనప్పుడు కానీ, ఎటువంటి క్రెడిట్ కార్డ్ లేనప్పుడు కానీ, ఇలా బిగ్ బిలియన్ డేస్ అనేసి, ఇయర్లీ సేల్ అనేసి, లేకపోతే క్లియరెన్స్ సేల్ అనేసి ఇలా చాలా రకాల సేల్స్ వస్తాయి. అలాంటప్పుడు మనకు నచ్చిన ప్రోడక్ట్ మొబైల్ కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, క్యామ్ కానివ్వండి, ఏదైనా కూడా తక్కువ ప్రైస్లో వస్తుంది. ప్రజెంట్ మన దగ్గర డబ్బులు లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఎలా కొనాలి ఏంటి అనేసి మనం ఏం చేస్తామంటే ఇంకొకరిని అడుగుతాం. వాళ్ళ దగ్గర లేదు అనిపించుకునే దానికంటే ముందే మనం ఫ్లిప్కార్ట్లో పే లేటర్ అంటే మనం ప్రజెంట్ ఇప్పుడు మనకు నచ్చిన ఐటెం మనం తీసుకోవచ్చు. 1 మంత్ తర్వాత వాళ్ళకైతే ఆ ప్రోడక్ట్ అమౌంట్ అనేది మనం 0% మనకు ఎటువంటి 1 రూపీ కూడా మనం ఎక్స్ట్రా పే చేయకుండా సేమ్ ప్రైస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ వాళ్ళకే మనం పే చేయొచ్చు. అది ఎలా ఏంటి అనేది వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది. సో వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఫుల్ ఇన్ఫో అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు మీ మొబైల్లోని ప్లే స్టోర్ని కానీ ఏదైనా యాప్ స్టోర్ని ఓపెన్ చేయండి. లేదనుకుంటే మీ క్రోమ్లో అయినా కూడా ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ పైన కనపడుతున్న సెర్చ్ బార్లో ఫ్లిప్కార్ట్. ఇన్ కేస్ మీకు ఫ్లిప్కార్ట్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంటే దాన్ని ఓపెన్ చేయండి. ఇన్స్టాల్ చేయని వాళ్ళు ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఫ్లిప్కార్ట్ ఇది అఫీషియల్ యాపే అండి. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ ఉంటే అదే యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ పైన 3 డాట్స్ కనపడుతున్నాయి కదా, పైన ఇక్కడ చూసుకుంటే ఈ 3 డాట్స్ పైన క్లిక్ ఇవ్వండి. వన్స్ 3 డాట్స్ పైన క్లిక్ ఇవ్వగానే మై అకౌంట్, ఇక్కడ మై అకౌంట్ కనపడుతుంది కదా, మై అకౌంట్ పైన క్లిక్ చేయండి. సో మై అకౌంట్ పైన క్లిక్ చేసి కొద్దిగా స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకు ఫ్లిప్కార్ట్ ప్లస్ అంటే దాంట్లో మెంబర్షిప్ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సేల్ ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే కొన్ని బెనిఫిట్స్ అనేవి ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్కి కొద్దిగా ఎక్స్ట్రా ఉండొచ్చు. ఇక్కడ చూసుకుంటే మై ఆర్డర్స్, ఇక్కడ ఫ్లిప్కార్ట్ పే లేటర్ ఉంది కదా, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. దాంట్లో బెనిఫిట్స్ ఏంది ఫ్లిప్కార్ట్లో అనేది మనకు క్లియర్గా తెలియాలంటే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంది కదా, కమింగ్ సూన్ ఉంది. అయినా కూడా దీన్ని అయితే ఓపెన్ చేయండి. వన్స్ ఓపెన్ చేసి చూసుకుంటే మనకి ఇక్కడ పైన చూస్తే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనేసి ఉంది, ఫుల్ వసూల్ కార్డ్ అనేసి, నో ఫ్రీ అనేసి. సో మనకి ఇక్కడ నో ఫీజ్ ఫర్ ఫస్ట్ ఇయర్ అనేసి, అంటే ఫస్ట్ ఇయర్కి వచ్చేసి మనకి ఎటువంటి ఫీజు లేదు. తర్వాత నుంచి యాన్యువల్ ఫీజెస్ అనేసి ఉంటాయి. మనం 30,000 కంటే ఎక్కువ పర్చేస్ చేస్తే ఇయర్లో ఆ యాన్యువల్ ఫీజు కూడా మనకు తీసేయడం జరుగుతుంది. ప్రతి ప్రోడక్ట్ పైన అప్ టు 5% మనకు వచ్చేసి 2,400 వచ్చేసి మనకు వెల్కమ్ బోనస్గా 2,400 రూపీస్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా నో కాస్ట్ ఈఎంఐ, అది ఆల్ 365 డేస్ కూడా నో కాస్ట్ ఈఎంఐ ఉంటుంది. సో దీనిలో ఏంటంటే ఫ్లిప్కార్ట్, మింత్రా, టూ గుడ్ ఇలా చాలా వెబ్సైట్స్ కూడా వీళ్ళు తీసుకురావడం జరుగుతుంది. సో మనకు ఆఫ్లైన్ కావాలనుకుంటే పీవీఆర్లో కానివ్వండి, మేక్ మై ట్రిప్లో కానివ్వండి, ఇలా చాలా చోట్ల కూడా ఫ్లిప్కార్ట్ యాక్సిస్, ఇప్పుడు మనకు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు, యాక్సిస్ క్రెడిట్ కార్డు ఇలా ఉంటుంది కదా. సో ఇలా మనకు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ అనేసి రావడం జరుగుతుంది. సో ఆ ఆప్షన్ కూడా రావడం జరుగుతుంది. సో దీనివల్ల మనకు యూజ్ ఏంటంటే ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇన్ కేస్ ఏదైనా ఫోన్ 80,000 ఉందనుకుంటే గెట్ 4,000 క్యాష్ బ్యాక్. ఎట్లా అనేది మనకు కింద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫస్ట్ది వచ్చేసి విత్ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ బ్యాంకు, పక్కనది వచ్చేసి అదర్ బ్యాంకు. ఇప్పుడు ఫోన్ ఎంఆర్పి చూసుకుంటే మనకు 8,000, అదే ఏ కార్డుతో తీసుకున్నా, ఫ్లిప్కార్ట్ యాక్సిస్తో తీసుకున్నా, అదర్ బ్యాంక్తో తీసుకున్నా 80,000. అదేవిధంగా డిస్కౌంట్ పర్సెంటేజ్ చూసుకుంటే ఇక్కడ 5% అన్లిమిటెడ్ అంటే ఏంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 10,000 పెట్టి మొబైల్ తీసుకుంటున్నాం, హెచ్డిఎఫ్సి ఆఫర్ వచ్చింది అనుకోండి, 10,000 పెట్టి మనం తీసుకున్నప్పుడు మనకి ఎంత వస్తుంది, 1,000 రూపీస్ వస్తుంది 10% వాళ్ళు ఇచ్చినప్పుడు. అదే మనం 50,000 పెట్టి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు 10% తీసుకుంటే మనకు 5,000 రావాలి. కాకపోతే ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఏం పెడతారంటే లిమిటెడ్ అప్ టు 1,500 వరకు అనేసి పెడతారు. సో అలా కాకుండా మనకేంది యాక్సిస్ బ్యాంక్ ఏంటంటే 80,000 వరకు అనేసి లేదు, అన్లిమిటెడ్. మీరు ₹1,00,000 కొనండి, 2,00,000 కొనండి, 3,00,000 కొనండి, ఎంతది కొన్నా 5% అన్లిమిటెడ్. అంటే మీకు ఒక టార్గెట్ అనేది లేదు. అదే అదర్ బ్యాంక్స్ తీసుకుంటే ఇందాక చెప్పాం కదా 10% అన్నప్పుడు మనకి 8,000 రావాలి. కాకపోతే కింద చూసుకుంటే 1,500 మ్యాక్సిమం అనేసి ఉంది. కాకపోతే యాక్సిస్ బ్యాంక్లో వచ్చేసి మనకు అదే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ కార్డ్లో 4,000 రూపీస్. సో మనకు ఫైనల్ ప్రైస్ తీసుకుంటే ఇక్కడికి వచ్చేసి లోపు మనకు 76,000 పడడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకు 78,500, అంటే 1,500 మనకు మ్యాక్సిమం డిస్కౌంట్. అదే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ద్వారా తీసుకుంటే మనకు చాలా వరకు బెనిఫిట్స్ ఉంటుంది. ఇదైతే అప్కమింగ్. సో వన్స్ అది వచ్చిన తర్వాత కూడా వీడియో చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనమైతే పే లేటర్ గురించి మాట్లాడుకుందాం. వన్స్ బ్యాక్ ప్రెస్ చేయండి. బ్యాక్ ప్రెస్ చేసి చూసుకున్నట్లయితే మనకు ఫ్లిప్కార్ట్ పే లేటర్ ఉంది కదా, వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేయగానే మనకు ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే గెట్ ఇన్స్టాంట్
అప్ టు 5,000 మనకు వచ్చేసి వాళ్ళు హైయెస్ట్ అమౌంట్ ఫస్ట్ 5,000 ఇవ్వడం జరుగుతుంది. వన్స్ మీరు 5,000 మీరు కొద్దిగా పర్చేజ్ అంటే మీరు ఆ 5,000ని యూజ్ చేసుకొని మీరు కడతా ఉన్నారు అంటే 2-3 మంత్స్‌లో మీరు దాన్ని ఏం చేస్తారంటే డబల్ చేస్తారు. ఆ 10,000 కూడా మీరు అంటే యూజ్ చేస్తా ఉన్నారు, కడతా ఉన్నారు, యూజ్ చేస్తా ఉన్నారు, కడతా ఉన్నారంటే దాన్ని అలా డబుల్ ఇంక్రిమెంట్ అనేది చేసుకుంటూ వస్తారు. సో ఇక్కడ మనకు పాయింట్స్ చూసుకుంటే పే నెక్స్ట్ మంత్ అట్ నో ఎక్స్ట్రా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3,000 పెట్టి ఏదైనా హెడ్సెట్ కొనుక్కున్నారు. ఆ 3,000 రూపాయలు మాత్రమే కట్టాల్సి ఉంటుంది కానీ దానికి 3,000 ప్లస్ ఇంట్రెస్ట్ ఇలా సర్వీస్ ఛార్జ్ ఇలా ఏమీ ఉండదు. జస్ట్ మీరు ఎంత వాడుకుంటారో అంత అమౌంట్ మాత్రమే కట్టాలి. అంతేకాకుండా మనకు ఇన్స్టాంట్ రీఫండ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. చాలా వరకు రీఫండ్ మనకు ఇన్స్టాంట్లో అప్పుడు వితిన్ సెకండ్స్లో మనకు రీఫండ్ అయిపోద్ది. 2 డేస్ 3 డేస్ వర్కింగ్ అవర్స్ అలా తీసుకోకుండా వితిన్ మినిట్స్లో మనకు రీఫండ్ అయిపోద్ది. అదే కాకుండా ఇన్స్టాంట్ పే లేటర్, ఫ్లిప్కార్ట్ ఇన్స్టాంట్ పే లేటర్ అనేది చాలా వెబ్సైట్స్లో కూడా తీసుకురావడం జరిగింది. అంటే మనకు గూగుల్ పే, ఫోన్పే ఇలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో అలా మింత్రాలో, టూ గుడ్లో ఇలా కొన్ని చోట్ల తీసుకురావడం జరిగింది. సో దీన్ని కూడా ఇంకా మిగిలిన అప్లికేషన్లో కూడా తీసుకురావడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకు 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఎంటర్ డీటెయిల్స్, సెకండ్ స్టెప్ వెరిఫై ఆధార్ యూజింగ్ ఓటీపీ, థర్డ్ వన్ రివ్యూ అండ్ సబ్మిట్. ఫస్ట్ వన్ తీసుకుంటే మనకు అప్లికేషన్ ప్రాసెస్ టేక్స్ 30 సెకండ్స్. ఇక్కడ మనం పాన్ కార్డ్ నెంబరు అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది. వన్స్ పాన్ కార్డ్ నెంబరు ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే వెరిఫై ఆధార్ యూజింగ్ ఓటీపీ. అంటే మనం ఆధార్ నెంబర్ ఇచ్చింటాం కదా, ఇక్కడ పాన్ కార్డు ఆధార్ ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఏదో ఒక నెంబర్ ఇచ్చా. సో మనకు ఫస్ట్ 4 లెటర్స్, ఫస్ట్ 5 లెటర్స్ ఇంగ్లీషు, తర్వాత 4 నెంబర్స్ వచ్చేసి న్యూమరిక్, తర్వాత ఇంగ్లీష్ లెటర్ ఇవ్వడం వల్ల మనకు టిక్ మార్క్ వచ్చింది. ఆధార్ 12 నెంబర్స్ ఆర్ 16 నెంబర్స్ ఉంటాయి. సో మనం ఏదో ఒకటి చూసారా టిక్ మార్క్. వన్స్ రెండు మనం కరెక్ట్గా ఎంటర్ చేస్తాను. నేనైతే డూప్లికేట్ ఎంటర్ చేస్తాను, మీరైతే కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అప్పుడే మీకు సక్సెస్ అనేది అవుతుంది. ఇలా డూప్లికేట్ ఎంటర్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఫెయిల్యూర్ అయిపోద్ది. ఎందుకంటే పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అసలు మ్యాచ్ కానప్పుడు ఏమవుతుందంటే మన అకౌంట్లో ఏ నేమ్ ఉంటుందో ఏ నెంబర్ ఉంటుందో మ్యాచ్ కానప్పుడు దాన్ని అయితే మనకు వాళ్ళు ఇవ్వరు. సో మీరైతే వన్స్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వండి. వన్స్ కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వగానే మీకు యూజింగ్ ఇక్కడ వెరిఫై ఆధార్ యూజింగ్ ఓటీపీ ఉంది కదా, ఆ ఆధార్ నెంబర్కి మనము ఏదైతే ఫోన్ లింక్ అయి ఉంటుందో దానికి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ మీరు ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఓటీపీ ఎంటర్ చేయగానే కింద మనకు రివ్యూ సబ్మిట్ అనేది ఒక బటన్ రావడం జరుగుతుంది. ఆ బటన్ పైన క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేయగానే మన అప్లికేషన్ సబ్మిట్ అయిపోయి మనకు ఫ్లిప్కార్ట్ పే లేటర్ 5,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. మనం పర్చేస్ చేయొచ్చు. వితిన్ మనకు వచ్చిన బిల్ వచ్చిన డేట్ నుంచి మళ్ళీ మనం కట్టుకుంటా ఉంటే మనకు ఇంక్రిమెంట్ అనేది వాళ్ళు ఇచ్చిన లిమిట్ అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.